హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 22. సో ఈరోజు యాక్చువల్గా అది దసరా ఈవెంట్ కాబట్టి చాలా కంటెంట్ అవన్నీ జరిగాయి, కానీ రాసుకోవడానికి కుదరలేదండి. సో ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎవ్రీ వన్స్ నేమ్, ఇది జరిగింది ఇలాగ అయ్యింది అని చెప్పే అంత నాకైతే ఓపిక కూడా లేదు ఈరోజు. జస్ట్ ఐ వాంట్ టు కవర్ ఫ్యూ పాయింట్స్, ఏవేమి నాకు నచ్చాయి లేకపోతే నాకు ఒపీనియన్ చెప్పాలనిపించిన అన్నవే నేను కవర్ చేస్తున్నా. సో ముఖ్యంగా అయితే ఫస్ట్ అయితే ఆర్ వాట్ ఎవర్ జరిగిందైతే గనక ప్రియా ఎలిమినేషన్ యాక్చువల్గా అయితే గనక ఇంకొక 1 వీక్ తనకి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా చాలా ఇన్పుట్స్ వచ్చాయండి. లాస్ట్ సీజన్ కన్నా వాట్ ఎవర్ సీజన్ 7కి కానీ దానికన్నా మంచి ఇన్పుట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 5 వీక్స్ 6 వీక్స్ అలా జర్నీ అయితే జరిగింది. ఇక్కడ వీళ్ళకి మరీ టూ ఎర్లీగా 3rd వీక్లోనే వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి అది కొద్దిగా ఎర్లీగా అనిపించింది అనమాట. చాలా మంది ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళకి అన్ని తెలుసుకున్నారు. బట్ అది ఓన్లీ వాళ్ళకి ఇన్పుట్స్ని ఇది చేయడానికి అనమాట ఓన్లీ 2 డేసే దక్కింది. అదే కాకుండా ఈ వీక్ నామినేషన్స్ చేసి దాని తర్వాత ఎలా జరుగుతుంది, ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టి చేసుంటే బాగుండేది అనిపించింది. బట్ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయండి. ఆల్రెడీ చాలా నెగిటివిటీ వచ్చేసింది కాబట్టి ఇది ఓన్లీ ఇండివిజువల్ పరంగా చూడలేరు కాబట్టి సో దే మైట్ హ్యావ్ ఎలిమినేటెడ్ హర్. అందు గురించి అది ఇంకా అందులో ఏం చేసేది లేదు. బట్ తనేమో మనం సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ అయితే కొద్దిగా తప్పండి. ఆ అమ్మాయి ఏడ్చేసింది, ఆ అమ్మాయి గగ్గోలు పెట్టింది, మొత్తం అంతా సెట్ అంతా అదిరిపోయింది ఇది అదని చెప్పారు. కానీ ఆమె అయితే కనుక కామ్గా కంపోజ్గానే ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఏం చేయాలో అనుకుంటూనే వెళ్ళారు. ఈవెన్ బజ్ కూడా నాకు కొన్ని పాయింట్స్ అయితే అంటే ఆమె కాల్ మీద కాల్ వేసుకున్న విషయం అయితే కనుక నాకు నచ్చలేదండి. అది అవసరం లేదు. వాట్ ఎవర్ మిస్టేక్స్ షీ డిడ్ అవి చెప్తే సరిపోయేది. కాలు మీద కాలేసుకునేవి ఇవన్నీ కూడా తనకి ఫర్దర్గా హాంట్ చేస్తాయి. సో అవి నాకు నచ్చలేదు. ఎందుకో ఏదో పాయింట్అవుట్ చేసే కన్నా కూడా బజ్లో మీరు చేసిన తప్పులు ఇవి కాబట్టి మీరు నెగిటివిటీ అయ్యారు అన్నది క్లియర్గా చెప్పుంటే అది ఓకే. అలా కాకుండా ఇలాగ పాయింట్అవుట్ చేసి వాళ్ళని గుచ్చి చేసినట్టు చేస్తే నెక్స్ట్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని కొద్ది రోజులు హాంట్ అయితే చేస్తుంది. సో అదైతే నచ్చలేదు. బట్ ఎనీవే అక్కడి నుంచి తను వచ్చిన తర్వాత ఎవరెవరికి ఈ క్లిప్స్ ఇచ్చారనమాట, డెవిల్ క్లిప్స్ అన్నది చెప్పారు. క్లియర్గా అయితే అర్థం చేసుకున్నారని చెప్పారు. కొంతమందికి లైక్ రీతుకి కానీ హరీష్ గారికి కానీ కళ్యాణ్కి కానీ వీళ్ళకైతే క్లియర్గా చెప్పినట్టుగానే అనిపించింది. ఇంకా తనూజకు కూడా ఇచ్చారు, ఎక్కువ ఎమోషన్ అవుతున్నావు అదొకటి తగ్గించుకో అని, అలగుతున్నావు అని. నిజంగానే అలగడం మాత్రం అస్సలు బాగాలేదు. ఆమె తగ్గించుకోకపోతే ఈరోజు చూశారు కదా మొత్తం కూడా ఫోకస్ అంతా తనూజ మీద ఉండాల్సింది, అంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ఉండేసరికి. బట్ కంప్లీట్ అంతా కూడా రీతు మీదకే అయిపోయింది. సో తనైతే అలగడం తగ్గించుకోవడం. ఇంకా హరీష్ గారు అయితే వాళ్ళకి ఇంటి నుంచి వచ్చిన నోట్ కానీ లేకపోతే ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ ఆయన అర్థం చేసుకుని బిహేవ్ చేస్తే బాగుంటుంది. లేదంటే కనుక ఆయన కూడా కష్టమే అనమాట. బట్ చూడాలి ఎలాగ ఈ డైనమిక్స్ అంతా. నిన్న సంజన రీఎంట్రీ తర్వాత మారిపోయినట్టు చెప్పుకున్నాం కాబట్టి అలాగే ప్రియా వెళ్ళిపోవడంతో కూడా వీళ్ళకి కాస్త టెన్షన్ ఆర్ వాట్ ఎవర్ చేంజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ఆ ప్రకారంగా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా అన్నది మనం రేపటి నుంచి చూడొచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అయితే నాకు అనిపించింది. ఇంకా అలాగే ఇంకా వచ్చిన సంజన గారికి నోట్ కానీ లేకపోతే వాయిస్ మెసేజ్ కానీ ఇది వస్తుంది, ఫోటో కానీ అన్నారు. ఆమె కొద్దిగా ఇలాగా అంటే హోస్ట్ తోటి ఏదో ఇంకా నేను మంచిగా ఉంటున్నాను, ఈమెకి ఎక్కువ పేరు వచ్చింది అన్నది ఆమెకి తెలిసింది కాబట్టి అది నిలబెట్టుకోవడం గురించి మామూలుగా ఉంటే సరిపోతుంది. ఇలాగ ఓవర్గా నాకు కొద్దిగా చూపించండి సార్ ప్లీజ్ నాకు అన్నీ కావాలి, నేనే మాట్లాడతాను ఇది అంటే కనుక అప్కమింగ్ వీక్స్లో ఇంకా అది చిరాకు వస్తుంది అనమాట. అంతే ఒకటే కంటెస్టెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల. సో నాకైతే ఆమె ఎక్కువ అంతగా సంజన గారు ఈరోజు హైలైట్గా నిలిచినట్టుగా అనిపించలేదు మొత్తం దసరా ఈవెంట్లో. బట్ తనకైతే ఒకళ్ళ దగ్గర నుంచి వాయిస్ నోట్ అయితే వచ్చింది. ఆ వాయిస్ నోట్ అయితే క్లియర్గా ఫ్యామిలీ వీళ్ళందరూ బాగున్నారు ఇదంతా చెప్పారు, కానీ అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఐ థింక్ వాళ్ళ హస్బెండ్ కాదనుకుంటున్నాను. బట్ స్టిల్ తనకైతే ఇన్పుట్స్ అయితే బాగానే ఉన్నారు, అందరూ బాగా ఆడుతున్నారు, నువ్వు ఎమోషన్ అవ్వకుండా ఇంకా
గట్టిగా ఆడు అని చెప్పడం బాగుంది అనిపించింది. ఇంకా రీతుకి అయితే వాళ్ళ మదర్ నుంచి అయితే వాయిస్ నోట్ వచ్చిందండి. ఇది క్లియర్గా చాలా ఇన్పుట్స్ తోటి అంటే తను చెప్పారు, నువ్వు ఎవరి గురించి వెళ్ళి ఆడుతున్నావో. రీతు అంతకుముందు సీజన్స్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తన్ని ఇది చేయమన్నారు అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే తన్ని వెళ్ళమని చెప్పినట్టున్నారు. సో ఫాదర్ది కూడా ఇదే కోరిక, దట్ యూ హ్యావ్ టు ప్లే, మంచిగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, బాగా ఆడాలని. బట్ నువ్వు చూస్తే అక్కడికి వెళ్ళి నీ గురించి ఆడకుండా ఎవరి గురించో ఆడుతున్నావు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుందని ఇండైరెక్ట్గా అయితే ఖచ్చితంగా అయితే చెప్పారు. బట్ స్టిల్ ఇది నేర్చుకున్న తర్వాత, ఐ మీన్ ఇది విన్న తర్వాత తను నేర్చుకుంటుందో లేదో చూడాలి. మారేటట్టుగా ఏం అనిపించట్లేదు, ఎందుకంటే మనకి ఫన్నీగానో లేకపోతే ఏదైనా కూడా వేరే ప్రోమో వేరే విష్ణుప్రియ తోటి శ్రీముఖి అడుగుతారనమాట, మన ఫ్రెండ్ వెళ్ళింది కదా లోపలికి, ఏంటి ఇన్పుట్స్ ఇచ్చావంటే అని నవ్వుకుంటారు. బట్ అంటే ఏంటి అంటే తిను విష్ణుప్రియ యొక్క ఆలోచన వాట్ ఎవర్ లాస్ట్ సీజన్ తను ఏం చేసిందో అలాగే ఉందాం, పబ్లిక్గా ఉందాము, ప్లస్ ఇలాంటి లవ్ ట్రాక్ పెట్టుకుందాము, ఎవరేం చెప్పినా కూడా ఇచ్చి పడేద్దాం అన్నట్టుగా అలాంటి బిహేవియర్తో ఉన్నారు. సో కొద్ది కాపీ క్యాట్లా బిహేవ్ చేస్తే కనుక, అంటే తినకు వచ్చే సిచ్యువేషన్ తనకు వచ్చినట్టుగా ఉండకపోవచ్చు, బట్ బయటికి వెళ్ళేసరికి అది నెగిటివిటీ ఎక్కువ ఉండేసరికి తనకి ఎలాగైనా కూడా అది సెట్ అవ్వకపోవచ్చు అనమాట. సో రీతు చౌదరి అయితే ఖచ్చితంగా మార్చుకోవాలి ఇన్ని ఇన్పుట్స్ వచ్చిన తర్వాత. ఈవెన్ శ్రీజ అండ్ దెమన్ పవన్ మధ్యలో వచ్చిన కంటెంట్ గురించి వచ్చిన టాక్ కూడా డైరెక్ట్గా అయితే నాగార్జున గారు చెప్పారు ఆస్క్ బీబీ క్వశ్చన్ ద్వారా. బట్ అది ఏ విధంగా తీసుకుంటారంటే ఆఫ్టర్ ఎపిసోడ్ తర్వాత మిడ్ లైట్ ముచ్చట్లో చూడాలన్నమాట. వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసుకున్నారా, వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమైనా ఉందా అన్నది. సో అదొకటి హైలైట్గా అనిపించింది. ఇంకా డీమాన్ పవన్కి వాళ్ళ ఫాదర్ నుంచి అయితే వాయిస్ నోట్ వచ్చిందండి. వాళ్ళ ఫాదర్కి అయితే కనుక ఆయనకి రీసెంట్గా ఏదో సర్జరీ ఇదంతా జరిగిందంట, దే హ్యావ్ రిమూవ్డ్ టంగ్ అన్నట్టుగా చెప్పారు. సో అందుంచి ఆయన వాయిస్ కొద్దిగా ఇదిగా వచ్చింది. బట్ స్టిల్ మనం ఎంత కష్టపడ్డాం, మనం ఎంత ఇదిగా ఉన్నాము, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అని చెప్పడం జరిగింది. సో తను కూడా అర్థం చేసుకుంటాడేమో చూడాలి. బట్ డీమాన్ పవన్ అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను ఇచ్చే కంటెంట్ ఆ కంటెంట్ అయినా కూడా ఎక్కడా కూడా తను రెండు పడవల మీద నడుస్తున్నట్టుగా ఏమి అనిపించలేదండి. ఫ్లర్టింగ్ అది నేచర్ అదంతా ఉంది, కానీ అట్ ద సేమ్ టైం తన గేమ్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నాడు, అది కనిపిస్తోంది కూడా. ఈవెన్ రీతు చౌదరి కూడా ఇదంతా ఉంది, బట్ అవి అది బయట ప్రేక్షకులకి నచ్చట్లేదు కాబట్టి బెటర్ షీ కెన్ అవాయిడ్, అది చూద్దాము అది అవాయిడ్ అవుతుందో లేదా అన్నది అనమాట. సో ఈ పాయింట్స్ కవర్ అయ్యాయండి. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అడ్వైసెస్ అయితే వచ్చాయి. రాముకి అయితే నువ్వు అటు ఇటుగా ఉండకు, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అన్నది క్లియర్ పాయింట్స్ అయితే పెట్టు, అంతేగాని ఇలాగ ఇటు ఇది ఒకటి చెప్పి అటు ఒకటి ఇటు చెప్పి చేయకు, దానివల్ల కన్ఫ్యూషన్ వస్తుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం తను అక్కడ హూ ఇస్ ద బెస్ట్, హూ ఇస్ ద వరస్ట్ అని చెప్పమన్నా కూడా చాలాసేపు ఆలోచించి, మనకి ఎపిసోడ్లోనే 5 minutes అలా చూపించాడు, కానీ అదే మీరు లైవ్లో ఆలోచించండి, వాళ్ళు ఖచ్చితంగా ఒక 1/2 hour తీసుకుని ఉంటాడు. నాగార్జున అంటారు అనమాట, ఏంటి ఫాస్ట్గా చెప్పు అని. సో అలాగే ఇమ్మాన్యుయల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం ఫ్లోరానేమో వరస్ట్ అని చెప్పాడనమాట. ఇంకా ఇమాన్యుయల్కి అయితే వచ్చిన క్వశ్చన్ ఏమో, నువ్వు అందరి దగ్గర ఇలాగే నటిస్తున్నట్టు ఉంటావా, లేకపోతే జెన్యున్గానే ఉంటున్నావా, నీ ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నట్టుగా చెప్పారు. తను కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది, నేను బయటని ఇలాగే ఉంటాను, అది ఎక్కువ అయితే కనుక తగ్గించుకుని బట్ స్టిల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తానని ఇది చెప్పారు. ఆడియన్స్ కూడా అందరూ కూడా చాలా హైయెస్ట్ పాయింట్స్ అయితే ఇచ్చారు, దానికి తనకి కిరీటం పెట్టి సన్మానించారు అన్నట్టుగా చేశారు. ఇంకా వీళ్ళకేమో గేమ్స్ పెట్టి ఇచ్చారు, రెడ్ టీమ్ బ్లూ టీమ్ అని తీసిన తర్వాత అందులో ఏమో ఎవరు గెలిస్తే కనుక వాళ్ళకి గేమ్, అంటే దానివల్ల యూజ్ ఏమో నాకేమో అనిపించలేదు, కానీ బట్ అలా చేశారు. దాని నుంచి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ని అయితే తీశారండి. అందులో ఏమో డెమాన్ పవన్, హరీష్, రీతు చౌదరి, సంజన అండ్ రాము రాథోడ్ వచ్చినట్టున్నారండి. సో వాళ్ళకి వచ్చిన ఛాన్స్ బట్టి దాన్ని ఏమంటారు, బాగానే ఆడారు. అంటే ఏంటంటే వాళ్ళు ఐటమ్ ఏది డిస్ప్లేలో వస్తే అది తీసుకుని వచ్చి తొందరగా ఎవరు ఫస్ట్ తీసుకుని వచ్చి పెడతారా అన్నది ఉంది.
ఇది యాక్చువల్‌గా ఇంత దీంట్లో అంటే ఈ ఈవెంట్‌లో వాళ్ళు కవర్ చేయాల్సింది కాంది. అంటే అది ఈజీగా ఉంది. ప్లస్ ఇక్కడైతే గనక ఇమ్మాన్యుయల్‌కైతే అన్యాయమే జరిగిందనుకోవాలి. అన్యాయం ఇన్ ద సెన్స్ వాళ్ళ టీమ్ నుంచి గెలిచారు. వాళ్ళు లీడ్ తనే. ఆ టీమ్ గెలిచినప్పుడు ఆ టీమ్ నుంచి తీయకుండా వాయిస్ నోట్స్ ఇవి ఎవరికొచ్చాయో వాళ్ళే అన్నట్టుగా చెప్పారు. బట్ వాయిస్ నోట్ అది మరి మిగిలిన వాళ్ళకి వచ్చుంటే ఈ ఈవెంట్లో వాళ్ళు చేసేవాళ్ళు కదా. బట్ ఏమో బిగ్ బాస్ అయితే ఆ నిర్ణయం తీసుకున్నారు. సో దానివల్ల తనకి కెప్టెన్సీ రాలేదు, ఉన్న కెప్టెన్సీ పోయింది. ప్లస్ ఇక్కడ మళ్ళీ డిమాండ్ పవన్ ఎక్కువ కలెక్ట్ చేయడం వల్ల తనకైతే వచ్చిందనమాట. గుడ్. ఇది మరి వన్ డేనే అని సోషల్ మీడియాలో అంటున్నారు. వన్ డే కాకుండా ఇంకా అంటే ఈ వీక్ మొత్తం అయితే కనుక తెలియదు, అది చూడాలి. రేపు ఏదైనా ట్విస్ట్ ఇస్తాడేమో బిగ్ బాస్. సో అది అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా తనూజ ముఖ్యంగా, ఇంకా దివ్య, వీళ్ళెవరూ కూడా కనిపించలేదండి. హరీష్కి అయితే ఇంకా ఇన్పుట్స్ అయితే వచ్చాయి, వాళ్ళ ఫ్యామిలీ లెటర్ కానీ లేకపోతే బయట ఆడియన్స్ నుంచి కూడా. సో ఇదే జరిగిందనమాట. భరణికి కూడా నువ్వు యుద్ధంలో అంటే తనకి చెప్తారనమాట, మీరు ఆస్క్ బీబీ క్వశ్చన్ ద్వారా మీరు నటిస్తున్నట్టే ఉంది, యాక్చువల్ మాస్క్ వేసుకునే ఉన్నారు, ఇంకా యాక్చువల్ ఫేస్ చూపించట్లేదు అంటే ఆయనేమో నేను యుద్ధంలో దిగినంత వరకు అనే ఒక పెద్ద భారీ డైలాగ్ చెప్పాడు. కానీ వెంటనే దాన్నేమో నీరు గార్చినట్టు నాగార్జున గారు అయితే రెస్పాన్స్ ఇచ్చారు. మీరు యుద్ధంలోనే ఉన్నారు ఆల్రెడీ, నువ్వు ఇది రణరంగం, ఇంకా నువ్వు చదరంగంలాగా ఆలోచిస్తున్నావు అన్నట్టుగా చెప్పారు. బట్ ఎంతవరకు తను సేఫ్ ప్లే వదిలేసి ఆడతాడో చూడాలి. ఇందాక లైవ్ అయితే పెట్టినప్పుడు ఒక్క చిన్న బిట్ అయితే చూస్తున్నాను, తనేమో కూర్చుని కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. స్టిల్ అక్కడ తన డబ్బా అయితే కొట్టుకుంటున్నాడు. సేఫ్ ప్లే ఆర్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. చూడాలి అప్కమింగ్ వీక్స్లో హౌ వీ విల్ బిహేవ్ అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద ఒపీనియన్ ఆర్ రివ్యూ అనుకోండి, లేకపోతే పాయింట్స్ కవర్ చేయాలనుకున్నది. మిగిలినవన్నీ కూడా గేమ్స్, ఆటలు, మళ్ళీ వాళ్ళు డ్యాన్సులు, హీరో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళ ప్రమోషన్స్, అలాగే ఒక ప్రమోషనల్ టాస్క్, ఇంకా బతుకమ్మ చేసినవి, ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇదండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కాస్త సపోర్ట్ అందించండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో అయితే మేమందరికి వస్తాను. ఖచ్చితంగా ప్రోమో అయితే బాగుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ ఏదో పెట్టారు, ఆ ప్రోమో బట్టి అంటే ఏదో ఇవి పగలగొట్టాలని చెప్పి చూస్తే ఖచ్చితంగా ఇమాన్యుయల్ అండ్ సంజన కలిసి సుమన్ శెట్టి అండ్ దివ్యాని పడగొట్టినట్టుగా అనిపిస్తున్నది. బట్ చూడాలి వాళ్ళకి ఎవరికి ఇమ్యూనిటీ వచ్చిందో అన్నది. సో ఇదండి ఈరోజు నా ఒపీనియన్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో వస్తా. బాయ్.